నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నీవు నీ పగవాని గాడిదను బరువు కింద పడి ఉండుట చూసి దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవాలి. చూసారా, అది బరువు పడితే చేయాలని వెళ్ళి నీ పగవాడు శత్రువు రోజు ప్రేర్ చేస్తున్నావు, అయ్యా వీడికి ఏదైనా జరగాల, వీడిని అలా జరగాల శత్రువుకి. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది వేరు. నీవు అనుకోని అగత్యముగా వానితో కలిసి వాడిని విడిపింపవాలి. అంటే ఏంటి? నువ్వు ఎలా జీవించాలా? యూ కెనాట్ లివ్ బై మైండ్. నీ మనసుతో జీవించకూడదు, నీ ఫీలింగ్స్తో జీవించకూడదు. వాట్ ద వర్డ్ సేస్, ఇది లైఫ్ అంటే. మనం మాట్లాడితే అసలు వర్డ్ మర్చిపోతాం. ఓన్లీ చర్చకు వచ్చినప్పుడు అంత ఫ్రెష్గా మనం డిఫరెంట్ స్పీసీస్. అప్పుడే మనం ఒక వేరే భూలోకం నుంచి ఇంకో లోకంకి వచ్చినట్టు అక్కడ ఉంటాం, ప్రార్థిస్తాం, కాముష్ అయిపోయిందా, వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ అంతా నార్మల్. ఆ వర్డ్ ఓకే, వాట్ వర్డ్ సేస్, వాట్ వర్డ్ డస్, వర్డ్ బేస్డ్ లైఫ్, విశ్వాసం. దీన్ని మీరు చూడండి, ఒక్కరోజు ఆ వర్డ్ లేకపోయినా తేడా వచ్చేస్తుంది. దివారాత్రము ధ్యానించాలి, పొద్దున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే మధ్యాహ్నం. ఓకే అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ సిచ్యుయేషన్కి ఆ వర్డ్ ఏం చెప్తుంది, ఈ సిచ్యుయేషన్కి ఈ వర్డ్ ఏం చెప్తుంది, వాట్ షుడ్ వీ డూ. ఇది శత్రువు, ఇది పగోడు, మనం ఏం చేయాలి? మరి మీ పక్కన మీ ఆవిడే ఉండొచ్చు, ఏమండి వాడు మనకి ఎంత పని చేస్తే మీరు ఎలా చేస్తారా, కొంచెం అవతల పక్క నుంచి వచ్చి ఆ బరువును పెంచి ఇంకా దోసేయకుండా. అప్పుడు భార్యనే అనొచ్చు, అది కాదు ఎలా చేశాడు కదా, నువ్వెందుకు అలా మాట్లాడతావు. సో వీ కెనాట్ మూవ్ బై దాట్, గివ్ బై వాట్ ద వర్డ్ సేస్. లెట్ గాడ్ డీల్. ఆ శత్రువుని దేవుడు పక్క తీర్చుకొని మనం బ్లెస్ అవుతాం. లెట్ హిమ్ డీల్. అందుకే నేను చెప్తాను, డ్రీమ్ అండ్ ఏ రీజన్ అండ్ ఏ కాజ్. సమస్యకు ముందు ఓన్లీ ఫర్ రిపెంటెడ్ గాడ్ విల్ గివ్ డ్రీమ్స్ అండ్ విజన్ ఫర్ రిపెంటింగ్ పీపుల్. ఆ సమస్య వచ్చే ముందు పశ్చాత్తాపడే వరకే దేవుడు ఇస్తాడు అది, ఆ సంఘటన జరిగే ముందు. అందుకే ఆస్క్ గాడ్ దట్ యు విల్ హ్యావ్ ఎ రిపెంటింగ్ హార్ట్ లైక్ డేవిడ్, నాట్ లైక్ సౌల్, ఫరో. అందరూ పశ్చాత్తాపడతారు. ఒకళ్ళు నిన్ను చెప్పలేదనుకో, నేను ఎందుకు ప్రేమించాలా, నాకేం వస్తుంది అంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏదైనా నువ్వు తెలుసుకోవాలి అంటే హోలీ స్పిరిట్ లో యూ నీడ్ టు లిజన్ వై దిస్ డిడ్ంట్ హ్యాపెన్. గాడ్ విల్ టెల్. చూద్దాం, వెళ్ళిపోదాం, లెట్స్ గో బ్యాక్. నీవు నీ పగవాని గాడిదను బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొని నన్ను అగత్యముగా వానితో కలిసి వారిని విడిపించవాలి. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అంటే యూ నీడ్ టు ఫైట్ అండ్ జస్టిఫై ద పోర్. ఓకే, 6, 7. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. కీప్ ది ఫార్ ఫ్రమ్ ఎ ఫాల్. అబద్ధమునకు దూరముగా ఉండాలంట. వీ నీడ్ టు డెవలప్ ఎ కాన్షియస్. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు వై వీఆర్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ ద బ్లెస్డ్ పర్సన్ ఈజ్ హీ హూ విల్ నో ఎవ్రీ డే హిస్ మిస్టేక్స్ ఇన్ ద నైట్ ఆర్ మార్నింగ్. గాడ్ విల్ టెల్ హిమ్ హీ ఈస్ ద బ్లెస్డ్ పర్సన్. You will know and repent in the morning. This happened. When ఒక్కొక్కసారి జడ్జిమెంట్ ఒకేసారి జరగదు. It will happen after 6 months, 7 months, 1 year. Every 6 months it will repeat. So when you inquire, God will tell you. నువ్వు ఎంక్వైరీ చేస్తే దేవుడు చెప్తాడు అనమాట. If a person know what is this mistake and if he tells his wife, ఇలా చేసాం మనం, ఇలా వచ్చింది, నువ్వు ఎక్కడ పక్కన వాడిని ట్రీట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కావాలని నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు పక్కన. నాకు వాళ్ళు వద్దు, నేను వీళ్ళతో మాట్లాడను, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఉండని. లవ్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ బై ఫెయిత్. అంటే ఏంటి? నీకు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావు, వాళ్ళు నీకు ఇష్టం లేదు, వాళ్ళు వద్దు అంటున్నావంటే నీ విశ్వాసం తక్కువగా ఉంది. యువర్ ఫెయిత్ ఈజ్ లెస్. యు ఆర్ నాట్ అ బ్యాడ్ మ్యాన్. ఇప్పుడు చూడండి, శిష్యులు ఆ ఓడలో ఉంటారు. యేసయ్య ఉన్నాడు ఓడలో. ముందేమన్నాడు? మనం అవతలకి వెళ్ళిపోదాం అన్నాడు. లెట్స్ గో టు ద అదర్ సైడ్ అనేసాడు. అంటే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఏమొచ్చు, తుఫాను భయం వేసేసి, అయ్యా లెక్క చేయవా మమ్మల్ని, చనిపోతున్నాం అంటే ఏమంటాడు ఆయన లేసి, అల్ప విశ్వాసులారా. పేతురేమో ఒకసారి వచ్చేసి అని అడుగుతాడు, అయ్యా శత్రువుని క్షమించమన్నావు కదా, ఎన్నిసార్లు క్షమించాలా అని అడుగుతాడు. 7 times 7 అంటాడు. 7 మార్లు 7 times 7 అంటే చాలా ఎక్కువ. మనం తెలుగులో ఈ 7 into 7 కూడా 49 times. లెట్స్ గో టు లుక్. Luke 17 from verse 1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరం ఎవరు సోర్సో వాడికి శ్రమ. ద సోర్స్. అభ్యంతరము రాకపోవడం అసాధ్యము, కానీ అవి ఎవరివల్ల వచ్చినో వానికి శ్రమ. 2. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం చేయుట కంటే వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతని గద్దించుము.
అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అనిన ఎడల అతని క్షమింపవలెను. He is growing. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, మేము క్షమించలేము ఇలాగా, ఈ బాబు ఇన్ని చేస్తుంటే ఇలాంటి వాళ్ళు నా వల్ల కాదు, నేను న్యాయం, నేను కరెక్ట్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు అవన్నీ రావు, నేను పర్ఫెక్ట్, వాళ్ళతో నాకు సహవాసం వద్దు, దుష్టుని దూరంగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే ప్రాబ్లము, ఎవరి ప్రాబ్లం అది? వాడి ప్రాబ్లం కాదు, వాడికి శ్రమ. ఓకే, వాడి సోర్స్, హీ హ్యాస్ ద సోర్స్. ఎవరి నుంచి అభ్యంతరం వచ్చిందో వాడికి శ్రమ, వదిలేసేయండి. కానీ మన విశ్వాసానికి టెస్ట్. అప్పుడు అపోస్తులు ఏం అంటే అపోస్తులు ఎదిగిపోయారా లేదా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు చూసారా, లుక్ ఎట్ ద మైండ్ ఆఫ్ అపోస్టల్స్. వాళ్ళు అలాగైతే ఎలాగ నువ్వు న్యాయం గల దేవుడు కదా, ఇన్ని చేస్తే నేను ఎందుకు క్షమించాలా, వాడు తప్పు చేస్తే నేను ఎందుకు క్షమించాలా? అందుకే ముందు చెప్పేశాడు, వాడి నుంచి వచ్చింది వాడికి శ్రమ. అయితే ఏమంటున్నారు? మా విశ్వాసాన్ని పెంచు. ఐ వాంట్ టు లవ్ అండ్ ఫర్గివ్. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు ఇలాగ, ప్రభువా నా భార్యను క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు, నా భర్తను క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు. మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పెంచు. నీ విశ్వాసం పెరిగితే ఏమవుతుందో తెలుసా? దేవుడు నిన్ను హెచ్చించి గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. ఇంక్రీజ్ మై డిసర్న్మెంట్. చూసారా మీరు? ఇప్పుడు ఏదైపోవాలని కాదు, ఫెయిత్ లాంగ్వేజ్. ఇంక్రీజ్ మై ఫెయిత్. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసావో, టు వాట్ ఎక్స్టెంట్ యూ విల్ గ్రో. యూ విల్ సీ ద అదర్ పర్సన్ అండ్ హిస్ స్పిరిట్. యూ విల్ నో అండ్ కంట్రోల్ హిమ్. హీ కెనాట్ డూ ఇట్. నీకు ఆ ముందు రోజు అతని గురించి అని తెలిసిపోతుంది. అతను ఏం చేస్తాడో, అతను నేను ఎలా ఆపుతున్నా దేవుడు చెప్పేస్తాడు నీకు. సో యూ క్యాన్ రిలాక్స్. ద ఎనిమీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, జస్ట్ లైక్ జీసస్, జస్ట్ లైక్ ద డిసైపుల్స్. ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఆస్తిని దాచేసి ఎలా పెడతారు? పేతురు అంటాడు, ఎందుకు దాచావు? ద పవర్ ఆఫ్ డిసర్న్మెంట్. యూ విల్ నో. ఒక స్పిరిచువల్ ర్యాంక్ లోకి వెళ్ళిపోతావు అనమాట. యూ విల్ ఎంటర్ ఇంటూ స్పిరిచువల్ ర్యాంక్. వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పేస్తావు. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి? యూ విల్ బి హై ర్యాంక్. వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఏంది మీకు నా ప్రాబ్లమ్ సొల్యూషన్? నీ ర్యాంక్ పెరుగుతుంది. యూ విల్ బి అ డిసర్నర్. గాడ్ విల్ ఎలివేట్ యూ. నీ దగ్గరికి ప్రార్థన చేయమనడానికి వస్తారు. ప్రేమ క్షమాపణ గుణం దేవుడిది. ఇదిగో లోక పాపాన్ని మోసుకెళ్ళిపోవు గొర్రెపిల్ల. ఆయన ఏంటి రివర్స్. ఆయన బుద్ధి ఏంటంట, మనం ఏ స్టేజ్కి ఎదగాలంట చూడండి. ఆయన మన పాపాలు ఆయన మీద వేసేసుకొని ఆయన మనకే అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడండి. అసలు యాక్చువల్గా ద లా ఇస్ ఎ బ్లెస్సింగ్. పరిశుద్ధాత్మని పెట్టి లోపల నుంచి నేను ప్రేమించి మారుస్తానని చెప్పి నిన్ను ఆశీర్వదించాడంట. ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష పడాలి, కానీ ఈయన వేసుకొని, ఈయన చనిపోయి, ఈయన దెబ్బలు తిని, ఈయన పాప భారం మోసి వాళ్ళకి బ్లెస్సింగా? ఇదేమైనా మైండ్? వాట్ ఈస్ దిస్ మైండ్? ఇంకా మనల్ని క్షమించమంటున్నాడు. ఆయన ఏంటి? ఆ పాపాన్ని ఈయన భరించి వానికి ఆశీర్వాదం అంట. ఆ స్థాయికి ఎదగడం అంటే ఊహించుకోండి. మనం ఇక్కడ క్షమించడం వరకే చూస్తున్నాము. ఆయన మీద వేసేసుకొని, అంటే ఏంటి? లవ్ మీద వేసుకొని వారికి ఆశీర్వాదం అంటే శాపం రాకుండా ఏమి ఇచ్చాడంట? ద కర్స్ ఆఫ్ ద లా. గలతీయులు 3:13-14 ధర్మశాస్త్రం యొక్క శాపం ఆయన తీసుకొని ఏమిచ్చాడంట? ఆశీర్వాదం. దిస్ ఇస్ డిఫరెంట్. చూడండి, మనం ఫెయిత్ దేనికి పెంచుతాం? టు ఫర్గివ్. ద డిసైపుల్స్ అండర్స్టూడ్. విశ్వాసాన్ని దేనికి వాడాలి? యూ సీ, యూ క్యాన్ కమాండ్ థింగ్స్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఏంజల్స్ విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హెవెన్ ఈజ్ ఫర్ యూ. నజరేయుడైన యేసయ్య, మేము అనేక సార్లు అనేక విషయాలు ప్రార్థిస్తాం, కానీ ఈ రోజు ప్రత్యేకంగా మా కొరకు మేము ప్రార్థించుకుంటున్నాము. మేము ఇతరులు క్షమించే విశ్వాసం మాలో పెంచమని మేము అడుగుచున్నాము నాయన. టుడే వి ఆస్క్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్సైట్. ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధముగా మేము పెరిగిన ఈ వృక్షము, ఈ లోపల క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, అసూయ తట్టుకోలేని గుణము, వాడు ఇంత పని చేశాడు, ఎలాగా అవి వేరులతో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. స్వేచ్ఛను, ప్రేమను పంచి నడిపించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.